హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రీసెంట్గా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఒక సినిమా కోసం. ఆ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా అల్లు అర్జున్ గారి లైనప్ మీద ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. అండ్ అది ఇంకా పవర్ఫుల్గా కూడా మారింది ఆ లైనప్. సో ఆ సినిమా గురించి అండ్ అల్లు అర్జున్ గారి లైనప్ గురించి ఈ వీడియోలో కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ లైనప్ ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ గారికి. సో ఒకటి కాదు రెండు కాదు 6 సినిమాల లైనప్ అయితే ఉంది అల్లు అర్జున్ గారికి ప్రజెంట్ అయితే. అండ్ ఈ 6 సినిమాలు ఆయన ఎప్పుడు తీస్తారో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలుగుతాను, ఈ 6 సినిమాలు కూడా 1000 కోట్ల పైన కొడతాయి. సో కంటిన్యూస్గా 7 సినిమాలకి 1000 కోట్ల పైన కలెక్ట్ చేసిన రికార్డ్ని అయితే మటుకు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు సెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ 7 సినిమాలకి కూడా. అంటే ఆ లైనప్ అలాంటిది. ఎందుకో చెప్తా, మొత్తం అంతా విన్నాక మీకే ఒక క్లారిటీ వస్తుంది. నేను చెప్పిందంతా కూడా కరెక్టే అంటారు మీరు కూడా. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ న్యూస్ ఏంటి అంటే అసలు ఏ సినిమా గురించి న్యూస్ వచ్చిందామని మాట్లాడుకుందాం. సో త్రివిక్రమ్ గారు బేసిక్గా అల్లు అర్జున్ గారితో ఎన్నాళ్ళ క్రితమో ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు మనకి గాడ్ ఆఫ్ వార్ సినిమా కోసం, కార్తికేయ స్వామి కోసం ఒక సినిమా గురించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. వీళ్ళ కాంబినేషన్లో 4th సినిమా అని చెప్పి. అంటే అంతకుముందు జులై కానీ, సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ, లేదంటే అలవైకుంఠపురంలో కానీ ఇవన్నీ వచ్చాయి. అవన్నీ పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్లు. అండ్ ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో 4th సినిమా, అది కూడా త్రివిక్రమ్ గారు ఇప్పటి వరకు టచ్ అయ్యని ఒక హిస్టారికల్ జోనర్. సో అది విన్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్ వావ్ ఫీల్ ఉంటుంది అండ్ గూస్ బంప్స్ ఫీల్ ఉంటుంది. అండ్ బేసిక్గానే త్రివిక్రమ్ గారు ఆయన సినిమాల్లో ఈ రామాయణం మహాభారతాల ఇన్స్పిరేషన్స్, వాటి రిలేటెడ్గా డైలాగ్స్ కొన్ని భలే పెడుతుంటారు. ఆయనకి వాటి మీద ఉన్న గ్రిప్ చాలా ఎక్కువ. అరవింద సమేత గురించి ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేస్తున్న టైంలో ఈ కాజ్ ఆఫ్ వార్ అండ్ తర్వాత అది ఎక్కడెక్కడికి అట్లా దగ్గర అవుతూ వచ్చింది, ఇదంతా కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. శ్యామల గారు యాంకరింగ్ చేస్తుంటారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు విన్నా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అంటే ఆయన యుగాలు గడుస్తున్న కొద్దీ ఆ యుగాల తాలూకా అంటే ఆ యుగాలలో జరిగే యుద్ధాల తాలూకా ముఖ్య కారణం ఎలా తగ్గిపోతూ వచ్చింది. సో ఇవన్నీ కూడా అనమాట. సో ప్లేస్ ఆఫ్ వార్, కాజ్ ఆఫ్ వార్, ఇవన్నీ కూడా అనమాట బాగా చెప్తారు అది. సో ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది. సో అలాంటి ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఒక సినిమా ఆ జోనర్లో తీయడం అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఫీల్. అయితే ఇనీషియల్గా వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే ఆ సినిమా అనుకున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్ అనుకున్నారు. కట్ చేస్తే అది ఎందుకో ఆగిపోయింది. అంటే ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. సో యాక్చువల్గా అందరూ అనుకున్నది ఏంటి అంటే ఆఫ్టర్ పుష్ప 2 అల్లు అర్జున్ గారు తీసేది త్రివిక్రమ్ గారి సినిమానే. త్రివిక్రమ్ గారిది అయిన తర్వాత అట్లీ గారి సినిమా ఉంటుంది, లేదంటే ప్యారలల్గా 2 సినిమాలు చేసే అవకాశం ఉంది తప్పిస్తే అట్లీ గారిది అయితే ముందు రాదని అనుకున్నారు అందరూ కూడా. కట్ చేస్తే అది ఈ సినిమా ఎందుకో ఆగింది. ఈ సినిమా వాట్ ఎవర్ ద రీజన్ ఆగిపోయింది. అండ్ ఆ తర్వాత అట్లీ గారి సినిమా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఏంటంటే అది యాక్చువల్గా ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చేస్తున్నారు అనే పేరు వచ్చింది. త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమానే, కార్తికేయ స్వామిది ఆ సినిమా వస్తోంది అనే ఒక న్యూస్ అయితే వచ్చింది. ఈవెన్ దాన్ని చాలామంది అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేస్తారు. లైక్ నాగవంశీ గారు కానీ, లేదంటే వేరే వాళ్ళు కానీ ఈ విషయాన్ని అయితే కన్ఫర్మ్ కూడా చేస్తారు. అండ్ త్రివిక్రమ్ గారిది ప్రస్తుతానికైతే వెంకటేష్ గారితో సినిమా నడుస్తుంది. ఇది అయిపోగానే ఇంకా ఆ గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామిది, సో ఆ సినిమా అయితే ఉంటుంది అని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తారు. అది ఎన్టీఆర్ గారితో అని కూడా కన్ఫర్మ్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఏమైందో తెలియదు మరి, ఇంకా వాట్ ఎవర్ ద రీజన్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అండ్ ఎన్టీఆర్ గారు ఆయన లైనప్ని ఎందుకో షఫుల్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. అండ్ మేబీ ఆయన డ్రాగన్ మీద చాలా ఎక్కువగా హోప్స్ అనేవి పెట్టుకొని, డ్రాగన్ కూడా బేసిక్గా వెంటనే 2 పార్ట్లు రిలీజ్ అవ్వబోతున్నాయి. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 కూడా సైమల్టేనియస్గా షూట్ చేసేసి ఒకటేసారి షూట్ చేసి ఫస్ట్ పార్ట్ ఒక డేట్లో రిలీజ్ చేసి సెకండ్ పార్ట్ ఇంకో డేట్కి అప్పుడే డేట్ కూడా ఇచ్చేసి అండ్ దాన్ని ఆ డేట్కి రిలీజ్ కూడా చేయబోతున్నారు. సో ఇంకా అంటే ఈయన ప్రశాంత్ నీల్ గారు ఇంతకు ముందులా కాకుండా, అంటే లైక్ ఇప్పుడు కేజీఎఫ్ పరంగా కానీ, సలార్ పరంగా కానీ ఫస్ట్ పార్ట్ తీసిన తర్వాత సెకండ్ పార్ట్కి వెళ్ళారు కదా, ఇక్కడ అట్లా కాదు. సో 2 పార్ట్లు తీసిన తర్వాత ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఏమైనా ప్యాచ్ వర్క్స్ ఉండి తర్వాత ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయిపోతుంది.
సో ఇప్పుడు అంటే కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేసి తీస్తున్నారు కదా ఆ సినిమాని. సో అందుకని ఈ లైనప్ని కొంచెం షఫుల్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. సో అలా షఫలింగ్ వల్ల జరిగిందో మరి ఏమో తెలియదు ఎగ్జాక్ట్గా. బట్ త్రివిక్రమ్ గారు అయితే ఇప్పుడు మళ్ళీ ఆ గాడ్ ఆఫ్ వార్ సినిమాని మళ్ళీ అల్లు అర్జున్ గారితో చేస్తున్నారు. ఎస్, ఇట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. సో త్రివిక్రమ్ గారితో సినిమా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అది కూడా ఈ కుమారస్వామిదే, గాడ్ ఆఫ్ వారే, ఇంకేదో కాదు. మళ్ళీ సబ్జెక్ట్ ఏం మారలేదు, మళ్ళీ అదే సబ్జెక్ట్ అల్లు అర్జున్ గారు చేస్తున్నారు. మరి ఇంక ప్రొడ్యూసర్గా ఎవరు ఉంటారు, మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ ఉంటారా, హారిక అండ్ హాసిని నానా, ఏమో మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. మేబీ నాగవంశీ గారు ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎగ్జాక్ట్గా చెప్పలేం మనం, ఏదైనా జరగచ్చు. సో ఇది అయితే క్లియరు. సో అల్లు అర్జున్ గారి లైనప్లోకి ఇప్పుడు ఈ సినిమా అయితే యాడ్ అయ్యింది. ఓకే, ఇది కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ సినిమా. నార్మల్ సినిమా అయితే కానే కాదు అసలు, ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అండ్ డెఫినెట్గా నార్త్ ఇండియా షేక్ అయ్యే కైండ్ ఆఫ్ సినిమానే. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది మనకి. ఇది కూడా చాలా పవర్ఫుల్ సినిమా అని కూడా మనకు ఒక విజన్ అయితే ఉంది. అంటే ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా మన మైండ్లో ఉన్నాయి. ఆ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది కూడా యాక్చువల్లీ. సో ఇలా ఉంది. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు లైనప్ కోసం ఒకసారి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ పుష్ప 2 బేసిక్గా మనకి 1870 కోట్ల పైన కలెక్ట్ చేసింది. సో ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా మారింది. సో చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి. అండ్ యూనో ఒక కమర్షియల్ సినిమాతో ఇలాంటి నెంబర్లు పెట్టడం అనేది చాలా కష్టం అసలు. బట్ హిందీలో అసలు హ్యూమాంగస్ రికార్డ్ అయితే సెట్ చేసింది. సాడ్ పార్ట్ ఏంటంటే ఆ రికార్డు అప్పుడే బ్రేక్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టలేదు ఆ రికార్డు బ్రేక్ అయిపోవడానికి. అదనమాట మ్యాటరు. సో దురంధర్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ పుష్ప 2 రికార్డ్. సో అది హిందీ నెట్ ఓవరాల్ కాదు. దురంధర్ 2 మేబీ కొట్టచ్చు. దురంధర్ 2 దెర్ ఇస్ అ హ్యూజ్ ఛాన్స్ ఫర్ దట్ మూవీ టు కలెక్ట్ 2000 crores. అంటే ఎస్పెషల్లీ హిందీ బెల్ట్లో అది సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదని అయితే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ పార్ట్ 2కి. సో మాట్లాడుకుందాం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం సెపరేట్గా. రేపు ఒక 2 వీడియోలు పడతాయి దురంధర్ 2 మీదే. ఒకటి దురంధర్ 2 వర్సెస్ పుష్ప 2, ఒకటి దురంధర్ 2 ఒకటి దురంధర్ వర్సెస్ పుష్ప 2, ఇంకోటి దురంధర్ 2 వర్సెస్ టాక్సిక్. సో ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. అయితే సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి అది చూద్దాం. సో పుష్ప 2 చాలా హ్యూజ్గా కొట్టింది కదా. సో నెక్స్ట్ ఆయన సినిమాల లైనప్ అండ్ వాటి కలెక్షన్ స్కేల్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ లైనప్ చూసుకుందాం. అట్లీ గారి సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి అది సినిమా ప్రొడక్షన్లో ఉంది, ఆల్రెడీ షూటింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మార్చి నాటికి అది ఆయన పార్ట్ మొత్తం ర్యాపప్ అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఆయన ఇమీడియట్గా ఇంకొక సినిమాలోకి అయితే చేరుతారు. సో కొంచెం రెస్ట్ తీసుకుంటారు. అండ్ ఈ గ్యాప్లో ఇంకా త్రివిక్రమ్ గారిది, వెంకటేష్ గారిది సినిమా కూడా అయిపోద్ది. ఆ సినిమా కూడా అండ్ అంటే ఆ సినిమా రిలీజ్ అయిపోద్ది. అది ఎప్పుడు సమ్మర్కో ఎప్పుడు రిలీజ్ అవుతోంది. సో ఆ తర్వాత కొంత టైం పడుతుంది కదా త్రివిక్రమ్ గారికి. ఈ గ్యాప్లో అల్లు అర్జున్ గారు చేసేది లోకేష్ కనగరాజు గారి సినిమా. ఓకే, సో ఫస్ట్ అట్లీ గారి సినిమా ఇప్పుడు చాలా అంటే చాలా హ్యూజ్ బడ్జెట్ సినిమా. 700 కోట్ల బడ్జెట్తో వస్తున్న సినిమా అది. మరి రెమ్యునరేషన్స్ అన్నీ కలిపే, అది వేరే విషయం. బట్ 700 కోట్ల బడ్జెట్తో వస్తున్న సినిమా అది. అల్లు అర్జున్ గారి సెకండ్ లైనప్ అంటే దీని తర్వాత ఆయన తీసే సినిమా, అట్లీ గారి తర్వాత ఆయన తీసే సినిమా లోకేష్ కనగరాజు గారితో. లోకేష్ కనగరాజు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఇరుంబకై మాయావి, తెలుగులో చెప్పాలంటే ఒంటి చేయి రాక్షసుడు, లేదంటే ఒంటి చేయి మాయావి అట్లయినా చెప్పుకోవచ్చు. మాయావి అనే పదం మన దగ్గర కూడా కొంచెం అర్థమయ్యేటట్టుగానే ఉంటుంది. బట్ ఒంటి చేయి మాంత్రికుడు అనుకోవచ్చు. పోనీ మాయావి అంటే మాంత్రికుడు, ఒంటి చేయి మాంత్రికుడు. సో బేసిక్గా తమిళ్ మీనింగ్ అది, తమిళ్ దానికి మీనింగ్ అది. బట్ మేబీ ఆ పేర్లు బెటర్లేండి మన దగ్గర. ఒంటి చేయి మాంత్రికుడు, చెయ్యిని ఏమంటారు హిందీలో, ఏకీ హాత్ మాయావి, ఇట్లాంటివి ఏం పెట్టర్లేండి. దానికి ఒక సెపరేట్ నేమ్ చూస్ చేసుకుంటారు, అదే పెట్టుకుంటారు. సో బట్ అది లోకేష్ కనగరాజు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. చాలా అంటే చాలా హై బడ్జెట్ సినిమా అది కూడా. అండ్ చాలా హెవీగా విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్న కైండ్ ఆఫ్ సినిమా అది. అండ్ అది కూడా అప్రాక్సిమేట్లీ ఒక 600 crores ఆ లెవెల్ ఆఫ్ బడ్జెట్ అనమాట సినిమాది. అంటే ఇంక్లూడింగ్ రెమ్యునరేషన్స్ అన్నీ కలిపి సినిమా బడ్జెట్ ఒక 300 దాకా ఉండే ఛాన్స్ అయితే చాలా గట్టిగా ఉందని చెప్పి ఇండస్ట్రీ వర్గాల నమ్మకం. సో అది చాలా హెవీ బడ్జెట్ సినిమా. అండ్ అది కూడా 600 కోట్లతో తీస్తున్నారు. అండ్ అది కూడా అలాంటి సినిమా అయితే కాదు. అట్లీ గారి సినిమా కూడా ఆ స్కేలు, ఆ విజన్, ఆ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఓన్లీ హిందీలోనే 500 కోట్ల నెట్ మినిమం కొడుతుంది ఆ సినిమా. ఓకే, సో డెఫినెట్గా 1000 కోట్ల పైనే ఉంటుంది. లాస్ట్లో మాట్లాడుకుందాం ఏది ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనేది. సో లోకేష్ కనగరాజు గారి సినిమా ఇది కూడా పాన్ ఇండియా వైడ్గా పీక్ లెవెల్లో హిట్ కొట్టే కైండ్ ఆఫ్ సినిమా ఇది. ఓకే, సో దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే అది కూడా పాన్ ఇండియన్ ఎపీల్ అండ్ యూనివర్సల్ ఎపీల్ ఉన్న సబ్జెక్ట్ అది. అదేదో నార్మల్గా సింపుల్గా ఒక రీజనల్ సబ్జెక్ట్ అయితే కాదు. సో అది ఇక్కడ చాలా పెద్ద విషయం అది. ఓకే, తర్వాత నెంబర్ 3 త్రివిక్రమ్ గారితో గాడ్ ఆఫ్ వార్, కుమారస్వామిది, కార్తికేయ స్వామిది అది సినిమా. సో అది కూడా చాలా హ్యూజ్ బడ్జెట్ సినిమా. దగ్గరగా ఒక 500 కోట్ల పైన బడ్జెట్తో తీయాల్సిన సినిమా అది.
సో తెలుగులో అంత బడ్జెట్ ఎక్స్పెక్ట్ అయితే చేయరు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని పీపుల్ విల్ రిస్క్, అది క్లియర్. అండ్ అందులో రిస్క్ కూడా ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ క్లియర్గా వచ్చేస్తాయి కాబట్టి. సో అది కూడా 500 నుంచి 600 మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఆ సినిమా కూడా త్రివిక్రమ్ గారితో గాడ్ ఆఫ్ వార్. సో చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో ఉండబోతోంది ఈ సినిమా కూడా. సో ఈ 3 సినిమాలు కూడా ఇప్పటివరకు మనం ఆడుకున్నవన్నీ కూడా టాప్ స్కేల్, చిన్న స్కేల్ అయితే కాదు ఇందులో ఏ ఒక్క సినిమా కూడా. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ షూర్. అండ్ తర్వాత ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారికి ఒక బ్రోతో సినిమా ఉంది. బ్రో అంటే రీసెంట్గా బేసిక్గా బ్రో అనేది బేసిక్గా ఒక డైరెక్టర్కి బాగా ట్రెండ్ అవుతుంది. అదే సందీప్ రెడ్డి వంగ గారు. ప్రభాస్ గారు బేసిక్గా అందరినీ డార్లింగ్ అని పిలిచి ఈయన మాత్రం బ్రో అని పిలిచారు కదా. సో అందుకని మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది కొంచెం. సో ఆ బ్రోతో కూడా ఒక సినిమా అయితే ఉంది. అది ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు, 2023లో కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇప్పటికీ కూడా ఇట్ ఈజ్ ఆన్ పేపర్ ఉంది ఇప్పటికీ కూడా. అదైతే కంప్లీట్గా ఆగిపోలేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆయన స్పిరిట్ తీస్తున్నారు కదా, స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ తీస్తారు. యానిమల్ పార్క్ తర్వాత మరి స్పిరిట్ 2కి వెళ్తారా లేదంటే అల్లు అర్జున్ గారితో సినిమాకి వెళ్తారా అనేది డిపెండ్స్. యూనో ఇట్ మై బి దేర్ ఇస్ ఎ ఛాన్స్, బట్ దానికి వెళ్ళడానికి బట్ చెప్పలేం. సో దట్ ఈస్ ద క్వశ్చన్ అనమాట. సో బట్ అట్లీ అల్లు అర్జున్ గారితో సినిమా తీయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది స్పిరిట్ యానిమల్ పార్క్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత మేబీ స్పిరిట్ 2కి, ఆ తర్వాత యానిమల్ కింగ్డమ్కి వెళ్తారు. సో బేసిక్గా ఆయన లైనప్ ఇప్పటికే చాలా బీభత్సంగా ఉందండి, అది వేరే విషయం. సో అల్లు అర్జున్ గారితో సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ టీ సిరీస్ వాళ్ళు కూడా ఈ విషయం మీద చాలా గట్టిగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ గారిని, అల్లు అర్జున్ గారిని ఒక దగ్గరికి తేవాలి అని చెప్పి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో అదైతే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారిది రావణం సినిమా ఉంది. ఇది చాలా టైం పట్టేస్తుంది, ఇది ఇప్పుడు అప్పుడే రాదు ఈ సినిమా. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు బేసిక్గా 2026, 2027కి ఆల్రెడీ డ్రాగన్కి బిజీ, డ్రాగన్ 2 పార్ట్లకి. అండ్ డ్రాగన్ 2027 ఫస్ట్ హాఫ్లోనే వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, తర్వాత 2027 సెకండ్ హాఫ్ ఎండింగ్ నుంచి సలార్ 2 అయితే మనకు షూటింగ్ ఉంటుంది. అండ్ సలార్ 2 మనకు 2028 ఎండింగ్లో కానీ 2029 బిగినింగ్లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బిగినింగ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ తర్వాత ఆయన KGF 3 తీస్తారు. బికాజ్ యష్ కూడా అప్పటికి ఫ్రీ అయిపోతారు. ఆయన టాక్సిక్ను ఈ రామాయణ 2 పార్ట్లు కూడా 2028 నాటికి రిలీజ్ అయిపోతాయి. 2027 దివాళీకి పార్ట్ 2 అంటున్నారు, కానీ నాకు డౌటే దాని మీద, పార్ట్ 2 అప్పటికి రాకపోవచ్చు అని. బట్ ఏమో, ఒకళ్ళు వచ్చేస్తే హ్యాపీ, వచ్చేస్తే ఫైన్ అండ్ గుడ్, బట్ చెప్పలేం. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు టాక్సిక్కే కొంచెం పోస్ట్పోన్ అయ్యే పరిస్థితి ఉంది. either ప్రీపోన్ ఆర్ పోస్ట్పోన్, ఒక రోజు ముందుకో లేంటే ఒక వీక్ ముందుకో అట్లా వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో బట్ ఏమో చెప్పలేం. ఈవెన్ మన దగ్గర పెద్ద కూడా కొంచెం పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇన్ కేస్ దురంధర్ 2 కనుక ఆ డేట్ కన్ఫామ్గా వస్తే వాళ్ళు ఏమో వచ్చేటట్టే కనబడుతున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు దురంధర్ 2ని, అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ సినిమా, చాలా హ్యూజ్ సినిమా అది. దురంధర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ నార్మల్ సినిమా, దురంధర్ 2. సో మరి దానికి ఎదురెళ్ళి టాక్సిక్ కూడా కష్టమే. మరి చూడాలి మరి ఏం చేస్తారు ఏంటనేది. ఇంకా ఇట్లా ఆయన అప్పటికి ఫ్రీ అయిపోతారు కాబట్టి డెఫినెట్గా KGF 3 అయితే తీసుకుంటారు ఆ టైంకి. KGF 3 2030లోనో 31 బిగినింగ్లోనో రిలీజ్ అయితే 30లో రిలీజ్ చేసేయచ్చు, 30 ఎండింగ్లో నాకు తెలిసి. సో రిలీజ్ చేసుకుంటే అప్పుడు 2031లో ఆయన ఫ్రీ అవుతారు కాబట్టి అప్పటికి అల్లు అర్జున్ గారు కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ ఫైనల్ చేసుకొని రెడీగా ఉంటారు కాబట్టి రావణం సినిమా దిల్ రాజు గారి ప్రొడక్షన్లో, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు రావణం సినిమా అయితే చేయబోతున్నారు. అండ్ మళ్ళీ బేసిక్గా మాస్ యాక్షన్ జోన్, మాస్ కమర్షియల్ జోన్ కాదు, పుష్ప ఇస్ ఎ మాస్ కమర్షియల్ జోన్. సో మళ్ళీ మాస్ యాక్షన్ జోన్లోకి అయితే రాబోతున్నారు రావణం సినిమాతో. సో అండ్ అది కూడా మళ్ళీ నెక్స్ట్ లెవెల్లోనే స్టాండర్డ్ సెట్ చేసే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అనమాట. సో ప్రశాంత్ నీల్ గారిది ఆ సినిమా అయితే రాబోతుంది, రావణం సినిమా. అండ్ వీటన్నిటి తర్వాత ఆర్ ఈ మధ్యలో ఎప్పుడైనా సరే ఎక్కడో దగ్గర ఇరుక్కునే అవకాశం ఉన్న సినిమా ఏంటంటే పుష్ప 3. పుష్ప 3 కూడా ఖచ్చితంగా ఉంటుంది సినిమా అయితే. సో దేర్ ఇస్ నో స్టాపింగ్ ఫర్ పుష్ప 3. ఇంకేది ఆపదు, అంటే నథింగ్ క్యాన్ స్టాప్ పుష్ప 3. సో పుష్ప 3ని ఆపేది ఏది లేదు. సో దట్ డెఫినెట్గా వస్తుంది. సుకుమార్ గారు, రామ్ చరణ్ గారి సినిమా ఉంది కదా, అది అయిపోయిన తర్వాత వస్తుందా, లేదంటే అది అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారికి ఇంకా కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి అది అయ్యాక సుకుమార్ గారు బేసిక్గా ప్రభాస్ గారికి ఒక కథ చెప్పారు, అది కనుక ఓకే అయినట్టయితే సుకుమార్ గారు ప్రభాస్ గారు కాంబో వచ్చిన తర్వాత అప్పుడు పుష్ప 3 వస్తుందా అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. పుష్ప 3 ఎప్పుడు వచ్చినా సరే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి వస్తున్నాం అంటే చాలు, రికార్డులు రెడీగా ఉంటాయి బ్లాస్ట్ అయిపోవడానికి. సో అది మరి పరిస్థితి. పుష్ప 3కి
హిందీలో కొట్టే కలెక్షన్లు అలా ఇలా ఉండదు. బట్ ఏమో అప్పటికి ఎన్ని రికార్డులు ఉంటాయో, ఎందుకంటే మొన్నటిదాకా ఉన్న రికార్డులు చూసే అబ్బబ్బో అనుకున్నాం, దాన్ని పుష్ప 2 బ్రేక్ చేస్తే అయ్యయ్యో అనుకున్నాం మనం. ఇప్పుడేమో దురంధర్ వచ్చి అట్లెట్లో వాటట్లేదు ఆడ. అమ్మో అది మామూలుగా లేదు దురంధర్ మెయినియా అక్కడ. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దురంధర్ 2 ఇంకెన్ని రికార్డులు పెడద్దా అనిపిస్తుంది నాకు. సో డే 1 ఫస్ట్ వీక్ రికార్డులు ఏదైతే ఉన్నాయో పుష్ప 2 ఇప్పటివరకు అవి సెటిల్డ్గా ఉన్నాయి, అవి బాగానే ఉన్నాయి. చావా కొట్ల, స్త్రీ 2 కొట్ల, ఏది కొట్ల. ఇప్పుడు దురంధర్ కూడా కొట్టలే ఫస్ట్ వీక్ రికార్డులు. అది వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ వెళ్ళిపోతూ వస్తుంది. సెకండ్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీకెండ్, థర్డ్ వీకెండ్ అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతుంది. పుష్పకి థర్డ్ వీకెండ్ 107 crore నెట్ వస్తే దానికి 189 కోట్లు వచ్చినాయి అబ్బా. అది ఎంత డిఫరెన్స్ అది. సో అదే అంటున్నా, ఈ డిఫరెన్స్ల వల్ల చాలా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది అది. సో ఇంకా దాన్ని ఇప్పుడప్పుడు ఎవడ ఆపలేడు కూడా అన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి. సో అది ఎన్ని రికార్డులు పెడుతుందో అనిపిస్తుంది నాకు దురంధర్ 2 హిందీలో, హిందీ బెల్ట్లో. వాటిని కొట్టాలంటే మళ్ళీ either పుష్ప 3 ఆర్ కల్కి 2 అంతే. SSMB 29 కూడా హిందీలో అంత కొడుతుందని నాకు డౌటే. హిందీలో ఒక 600-700 వరకు కొట్టొచ్చేమో, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ మోర్ దాన్ దట్. 700 కోట్లు నెట్ కూడా పాసిబిలిటీ ఉంది ఏది SSM వారణాసికి, బట్ ఆ తర్వాత చూడాలి మరి ఏమో. సో ప్రశాంత్ నీల్ గారి సినిమా అయితే ఉంది, అండ్ ఈ గ్యాప్లో పుష్ప 3 ఏదో ఒక టైంలో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో పుష్ప 2 తర్వాత ఆయన లైనప్ వాటి కలెక్షన్స్ ఒకసారి మాట్లాడుకుంటే, అట్లీ గారి సినిమా మినిమం 1500 కోట్లు. అండ్ ఇంకో ట్విస్ట్ ఉంది ఇక్కడ యాక్చువల్లీ, అట్లీ గారి సినిమాకు 2 పార్ట్లు. ఇది సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది, ఈ గ్యాప్లోనే ఎక్కడో దగ్గర ఉంటుంది అది. ఎందుకంటే ఆ బడ్జెట్ ఆ స్కేల్కి ఇది ఖచ్చితంగా 1 part సినిమా కాదు, ఇది 2 part సినిమా ఇది. సో ఫస్ట్ పార్ట్ ఈజీగా 1500 కోట్లు కొట్టగలిగే స్కోప్ అయితే ఉంది. అది ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం కలిపి ఓకే 1500 కోట్లు కొడుతుంది ఫస్ట్ పార్ట్ అట్లీ గారిది. నెక్స్ట్ లోకేష్ కనగరాజు గారిది ఈజీగా 1200 కోట్లు కొట్టే సినిమా అది. ఎందుకంటే అది హిందీలో కొడుతుంది, తెలుగులో కొడుతుంది, తమిళ్లో కూడా బాగానే కొడుతుంది, కన్నడలో ఎట్లా కొడుతుంది, మలయాళం కూడా కొట్టే ఛాన్స్ ఉంటాయి. ఇలాంటి సినిమాలు వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఇలాంటివంటే మనకి బాగా ఇంట్రెస్ట్ అంటారు మలయాళం వాళ్ళు. సో అది బాగా కొట్టే ఛాన్స్ ఉంది అక్కడ. సో 1200 ఈజీగా కొడుతుంది. నెక్స్ట్ త్రివిక్రమ్ గారిది గాడ్ ఆఫ్ వార్, ఇది కూడా 1200 నుంచి 1500 వరకు స్కోప్ ఉన్న సినిమా ఇది. ఇట్ డిపెండ్స్ ఆన్ హిందీ మార్కెట్. హిందీ మార్కెట్లో సెన్సేషన్ అయితే 1500, హిట్ అయితే 1200, అలాంటి మార్కెట్ ఉన్న సినిమా ఇది. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ గారితో ఈ సినిమా 1500 కోట్లు మినిమం కొడుతుంది, మినిమం 1500 కోట్లు కొడుతుంది ఈ సినిమా కనుక వచ్చినట్టయితే. ఇంకా తర్వాత రావణం సినిమా ఈజీగా ఒక 1000 కోట్ల కలెక్షన్ అయితే ఈజీగా కొట్టగలిగే సినిమా అది. అది డిపెండ్స్, అది డ్రాగన్ పార్ట్ 1 పార్ట్ 2 తాలూకు రిజల్ట్ ఏంటి అండ్ అది ఎంతవరకు కొట్టింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా సో ఇట్స్ ఆల్ డిపెండ్స్. బట్ స్టిల్ 1000 కోట్లు అయితే మినిమం కొట్టేస్తుంది, మినిమం కన్ఫామ్గా కొట్టేస్తుంది. ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ KGF అండ్ సలార్ అంటే ఈజీ కొట్టేస్తుంది. అండ్ ఇంకోటి అది ఇప్పటికి సలార్ 2 కూడా వచ్చేస్తుంది. సలార్ 2 కూడా బేభత్సంగా కొడుతుంది. డ్రాగన్ అనేది 2 పార్ట్లు కూడా ఫాస్ట్గా తీస్తున్నారు కదా. సో అది డిపెండ్స్ ఎట్లా తీస్తున్నారు ఏంటనేది ఇంకా మనకు క్వశ్చన్ మార్కే మనకి. సో ఈ సలార్ సెకండ్ పార్ట్ ఈజీగా 1800 నుంచి 2000 కోట్లు కొట్టగలిగే సినిమా అది. సో వన్స్ అది రిలీజ్ అయ్యాక కాబట్టి రావడం వచ్చేది ఈజీగా 1000 నుంచి 1200 కోట్లు ఈజీగా డెడ్ షూర్. ఓకే, సో దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇంకా అది ఒక 1000 నుంచి 1200 కోట్ల సినిమా అది. తర్వాత ఇంక ఇదేంటిది, అదే పుష్ప 3 ఈజీగా ఒక 1800 కోట్ల సినిమా అది. పుష్ప 3 1800 కోట్లు ఎందుకంటున్నానంటే బేసిక్గా హిందీలో ఓకే మంచి కలెక్షన్స్ ఉంటాయి, తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయి, కానీ బట్ రిమైనింగ్ లొకేషన్స్ నుంచి కొంచెం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఒక 1800 crore అయితే మనం డెఫినెట్గా లెక్కేసుకోవచ్చు మనం పుష్ప 3కి అయితే. సో జస్ట్ ఇమాజిన్ పుష్ప 2 1870 కోట్లు, అల్లు అర్జున్ గారిది అట్లీ గారిది సినిమా 1500 కోట్లు, అల్లు అర్జున్ గారిది లోకేష్ కనగరాజు గారిది 1200 నుంచి 1500 కోట్లు, అల్లు అర్జున్ గారిది త్రివిక్రమ్ గారిది 1200 నుంచి 1500 కోట్లు, అల్లు అర్జున్ గారిది సందీప్ రెడ్డి వంగ గారిది 1500 కోట్లు, అల్లు అర్జున్ గారిది ప్రశాంత్ నీల్ గారిది 1000 నుంచి 1200 కోట్లు, అల్లు అర్జున్ గారిది త్రివిక్రమ్ గారిది సుకుమార్ గారిది పుష్ప 3 ఈజీగా 1800 కోట్లు. సో జస్ట్ ఇమాజిన్ ఇవన్నీ కూడా 1000 కోట్లు దాటే కొడుతున్నాయి. సో కంటిన్యూస్గా 7 సినిమాల పాటు 1000 కోట్ల పైన కలెక్షన్ పెట్టగలిగేంత లైనప్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ గారికి. అది ఇలాంటి లైనప్ కాదు, అరివేర భయంకరమైన లైనప్. మరి ఈ లైనప్ ఎంతవరకు టైం తీసుకుంటుంది అనేది మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. అంటే ఎన్ని ఏళ్ళు టైం తీసుకుంటుందో మనకు తెలియదు. ఇప్పుడు అట్లీ గారి సినిమా మనకు 27లో వస్తుంది, 28లో లోకేష్ కనగరాజు గారి సినిమా వస్తుంది, 28లోనే త్రివిక్రమ్ గారి సినిమా కూడా వస్తుంది.
షూర్ కన్ఫర్మ్ 29లో మనకి ఆయన సినిమా ఏమి రాకపోవచ్చు. 30లో సందీప్ రెడ్డి వంగ గారి సినిమా రావచ్చు, ఆర్ లేదంటే కొంచెం అటు ఇటు ఏమైనా అవ్వచ్చు. బట్ డెఫినెట్గా ఆ టైంకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 30కి. అండ్ 31 నాటికి ప్రశాంత్ నీల్ గారిది రావడం రావచ్చు. అండ్ మేబీ ఈ గ్యాప్లో పుష్ప 2 29లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సారీ, పుష్ప 3 29లో రావచ్చు. సో ఇయర్కి ఒక సినిమా 2027 నుంచి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 27 అండ్ 28లో 2 సినిమాలు. సో 27, 28, 29, 30, 31 ఈ 5 ఏళ్లలో 6 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ 6 సినిమాలు కూడా మోర్ దెన్ 1000 crores కొట్టే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది కనుక జరిగినట్టయితే ఇంకా మనం బేసిక్గా ప్రభాస్ గారికి ఎలాగైతే ఒక రెబల్ వుడ్ అని పెట్టామో అట్లాగే ఈయనకు కూడా ఐకాన్ వుడ్డో లేదంటే అల్లు వుడ్డో మనం పేరు పెట్టాలి. ఐకాన్ వుడ్ బాగుంది. ఎస్, ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు నేమ్ అల్లు అర్జున్ గారి ఇండస్ట్రీ యాజ్ ఐకాన్ వుడ్. ఎందుకంటే ఈ 7 సినిమాలు అంటే పుష్ప 2 తర్వాత ఈ 6 సినిమాలు అండ్ పుష్ప 2తో కలిపి మొత్తం 7 సినిమాలు కూడా కంటిన్యూస్గా మోర్ దెన్ 1000 crores కొట్టగలిగే కెపాసిటీ ఉన్న సినిమాలు. అండ్ అవన్నీ కూడా అలా గనక కొట్టినట్టయితే ఇంకా అది సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. కాబట్టి వీ క్యాన్ క్లియర్లీ నేమ్ ఇట్ యాజ్ ఐకాన్ వుడ్. అంతే, ఇంకా అది సెపరేట్ ఇండస్ట్రీ కింద మార్చేయచ్చు అల్లు అర్జున్ గారి ఇండస్ట్రీని కూడా. ఇంకా మన తెలుగు నుంచి బేసిక్గా టాలీవుడ్ కాకుండా ఇంకో 2 ఇండస్ట్రీలు ఉంటాయి ఇప్పుడు, రెబల్ వుడ్, ఐకాన్ వుడ్. సూపరే సూపర్ అన్యా, మామూలుగా లేదు మన దగ్గర మన వాళ్ళు ఊపు. సో బేభత్సం అబ్బా. అండ్ ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకా అక్కడ వాళ్ళు కూడా కొంతమంది అప్రోచ్ అవుతున్నారు అల్లు అర్జున్ గారిని, బాలీవుడ్ వాళ్ళు కూడా. అండ్ మలయాళం ఇండస్ట్రీ నుంచి అప్రోచ్ అవుతున్నారు, కన్నడ నుంచి అప్రోచ్ అవుతున్నారు, అన్నిటి నుంచి అప్రోచ్ అవుతున్నారు. సో మరి ఇంకా అప్రోచ్ల్లో ఎన్ని ఫైనల్ అవుతాయి, ఎన్ని మెటీరియల్స్ అవుతాయి మనకు తెలియదు. కానీ వాళ్ళ ఏమన్నా అయితే మట్టుకు ఏమో అలా ఎలా ఉండదు అల్లు అర్జున్ గారి విధ్వంసం. సో లెట్స్ సీ గైస్, చూద్దాం. సో మీకేమనిపించింది అల్లు అర్జున్ గారి మ్యాసివ్ లైనప్ విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరికి అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.